ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయన్లో ఈరోజు దేవుడు మన నుంచి ఏమి అడుగుతున్నాడు, వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ అస్ అన్న దాని గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానిద్దాం. మనకందరికీ తెలిసిన పాట మీకా గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం పాడుతూ ఉంటాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా అన్న పాట మనకి తెలిసిందే. మనము ఆ పాట ఎన్నోసార్లు పాడుకునింటాం, ఎన్నోసార్లు మనం అనుకునింటాం. మనము దేవుడు చేసిన ఎన్నో ఉపకారములకు మనం ఏమి దేవునికి చెల్లించగలం అని. ఎన్ని దూడలనిస్తే, ఎన్ని పొట్టేళ్ళనిస్తే సరిపోతుంది? వేలాది నదులంత విస్తార తైలం ఇస్తే సరిపోతుందా? గర్భఫలమైన మన జ్యేష్ఠ పుత్రులనిస్తే సరిపోతుందా? మనం ఏమి ఇచ్చి దేవుని రుణం మనం తీర్చుకోగలం? లేదంటే మన గ్రాటిట్యూడ్ అన్నది ఎలా చూపించగలం? దేవునికి కృతజ్ఞతలు ఎలా చెల్లించగలం దేవుని చేసిన ఎన్నో వాటికి అని మనం చాలాసార్లు అనుకుంటాం. మనం మన దగ్గరున్న డబ్బులు ఎంత ఇస్తే దేవునికి సరిపోతుంది? దేవునికి మనకున్న ప్రాపర్టీలో లేదంటే ల్యాండ్ ఎంత దేవునికి ఇచ్చేస్తే మనకి దేవునికి సరిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఎంత బలి ఇస్తే దేవునికి నచ్చుతుంది అని. కానీ ఇక్కడ మనము చాలా వర్సెస్లో చూసుకోవచ్చు, బైబిల్లో చాలా వర్సెస్ ఉన్నాయి. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయన చేసిన ఎన్నో మేళ్లకు ఉపకారాలకు దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి అని. కానీ ఈరోజు మనం ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ధ్యానిద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాసుంది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. అలాగే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23లో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, దేవుడు అంటున్నారు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేను పిలిచినప్పుడు మీకు ఎలాంటి బలులు అర్పించాలి అని నేను మీకు చెప్పలేదు. కానీ మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే 23వ వచనంలో రాసింది, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుణ్ణై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే టు బీ ఒబీడియంట్ టు గాడ్, అండ్ బీయింగ్ ఒబీడియంట్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మనం దేవుని మాట వింటే అది ఏ బలి కన్నా అది చాలా గొప్పది అని ఇక్కడ తెలుసుకోవచ్చు. రెండోది మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ప్రావర్బ్స్, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో రాసింది, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఇక్కడ జస్టిస్, నీతి న్యాయములు, జస్టిస్ అన్నది మనం అనుసరిస్తే అది ఎన్ని బలులు ఇచ్చిన దానికంటే కూడా దేవునికి చాలా నచ్చేది ఏంటి అంటే, మనం రైచస్గా, జస్టిస్ అండ్ జస్ట్గా మనము మన జీవితంలో నడిచినప్పుడు అది ఎన్ని బలులు ఇచ్చిన దానికంటే కూడా దేవునికి చాలా ఇష్టంగా ఉంటుంది అని ఇక్కడ రాసి ఉంది. అలాగే హోసేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే ఇక్కడ రాసి ఉంది, కనికరముని నేను కోరుచున్నాను, దహన బలుల కంటే కనికరముని నేను కోరుచున్నాను అని ఇక్కడ రాసి ఉంది. లాస్ట్గా సామ్స్ 51:16 కీర్తనలు 51వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ రాసి ఉంది, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, దేవునికి దహన బలులు ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి కావాల్సింది ఏంటి మన నుంచి అంటే ఒబీడియన్స్, జస్టిస్, కనికరం, మర్సీ అండ్ రైచస్నెస్, ఇవన్నీ. అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాసింది, న్యాయంగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుట, అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. సో మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఎంతో ల్యాండ్ ఇవ్వడం అని కాదు, ఇస్తే మంచిదే. కానీ ఇవన్నీ లేకుండా మనం దేవునికి ఎన్ని బలులు ఇచ్చినా
మనం చేసే క్రియలు దేవునికి రైట్గా అనిపించవు, దేవునికి నచ్చకపోవచ్చు. సో మనము మన జీవితంలో ఇవి పాటించాలి. ఒబీడియన్స్, దేవుని మాట వినడం. జస్టిస్ అంటే మనం న్యాయంగా నడుచుకోవడం. మర్సీ, కనికరం కలిగి. అలాగే దీన మనసు గలవారమై మనం దేవుని ఎదుట నడుచుకోవాలి. ఈ 4 లేదంటే 5 మనము పాటించిన ఎడల ఏ దహన బలి అర్పణ కంటే దేవుడు అది చాలా గొప్పగా ఎంచుతాడు అని ఇక్కడ మనం ఈ వచనాల నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగా మన జీవితంలో మనము నడుచుకోవాలని కోరుకుంటూ